पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। మనకి రెండవ అధ్యాయం స్పష్టం చేసి ఆత్మస్వరూపులుగా ఉండటానికి మనం ఎలా ఉండాలి అన్నది విషయాల్ని కాకుండా ఆత్మను ధ్యానిస్తూ నేను ఆత్మస్వరూపుడును అనేటటువంటి భావనతో ఉండి మనం పనులు చేసుకోమని చెప్పింది. ఒకటి అసలు పనులే చేసుకోకపోతే ఆత్మస్వరూపులం కదా మనం, అలా కూర్చుంటే ఎట్లా ఉంటుంది అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే నహి కచ్చిత్ క్షణమపి జాతి తిష్టత్య కర్మకృత్. ఒక క్షణం కూడా కర్మ జరగకుండా ఉండనే ఉండదు. ప్రతి క్షణము కూడా ఒక కదలిక ఉండనే ఉంటుంది, ఒక మార్పు ఉంటుంది, ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను కర్మ చేయను అనేటటువంటిది సరైనటువంటి ఆలోచన కాదు. ప్రతి వ్యక్తి కూడా కర్మ చేయాల్సిందే. కర్మ చేస్తూనే నైష్కర్మ్య సిద్ధి పొందాలి అన్నది శాస్త్రం మనకి చెప్తున్నటువంటి. అయితే కర్మ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అన్నది, ఈ కర్మ నిజానికి మనకి బంధం అవుతుంది. నేను చేస్తున్నాను అన్నప్పుడు దానికి సంబంధమైనటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ పుణ్యకర్మలో పాపకర్మలో నేను చేస్తున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు తత్సంబంధమైనటువంటి కర్మఫలాన్ని నీవు అనుభవించటానికి మళ్ళీ జన్మలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీవు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి అన్నది మనకు కర్మయోగంలో చెబుతున్నారు. ఎలా ఉండాలట? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. నీవు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞం కొరకు చేయాలట. యజ్ఞం కొరకు కాకుండా నీవు కర్మ చేసినట్లయితే ఆ కర్మ నిన్ను కర్మబంధంలో పడేస్తుంది. కర్మబంధం వల్ల జన్మబంధం ఏర్పడుతుంది, జనన మరణ చక్రంలో పడి ఉంటావు. కాబట్టి నీవు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞార్థాత్ యజ్ఞం కొరకు చేయాలట. యజ్ఞం కొరకు కర్మ చేయటం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞోవై విష్ణు అన్నారు. విష్ణు అంటే ఎవరు? సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మని యజ్ఞము అని పిలవటం జరుగుతుంది. రాబోయేటటువంటి అధ్యాయాల్లో భగవద్గీతలోనే చెబుతుంది, నీ దేహంలో నేను యజ్ఞస్వరూపుడనై ఉన్నాను అన్న మాట ఆ పరమాత్మే మాట్లాడుతున్నారు. అంటే నిజానికి నీ దేహంలో నేను అనేటటువంటి స్ఫురణతో ఉన్నది ఎవరో కాదు, ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మే. నీవు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞాన్ని అంటే ఆ పరమాత్మను దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు నీవు కర్మబంధంలో పడవు. లేనప్పుడు ఏమవుతుంది? కర్మబంధంలో పడతావు అనేటటువంటిది మనకు ఇక్కడ భగవద్గీత చెప్తున్నదనమాట. కాబట్టి నీవు చేసేటటువంటి కర్మతో సంగమం లేకుండా ఆత్మభావనతో ఉండి నీవు కర్మ చేసినట్లయితే కర్మబంధంలో పడకుండా ముక్త సంగ సమాచారం నీవు ముక్తుడవై జీవన్ముక్తావస్థ నీవు పొందుతావు అన్నది మనకి కర్మయోగం చెబుతుంది. అలాగే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఈ కర్మలన్నీ కూడా ప్రకృతి చేస్తున్నట. తర్వాత అధ్యాయాల్లో మనకి ప్రకృతి అంటే ఏంటో చెప్పబోతున్నారు. ఈ దేహం మనకి గోచరిస్తున్నటువంటి ఈ దేహం అంతా కూడా ఈ పంచభూతాలు మనస్సు, అహంకారము, బుద్ధి ఇవన్నీ కలిపి అష్టప్రకృతి, అపర ప్రకృతి అన్నారు.
ఈ అపరప్రకృతి పంచభౌతికమైనటువంటి ఈ దేహము, మనస్సు, అహంకారము, బుద్ధి ఇవన్నీ కలిపి ఏమన్నారు? ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే మూఢత్వంతో ఉన్నటువంటి వాడు, అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఏమంటాడట? నేను చేస్తున్నాను అంటాడంట. అలా నేను చేస్తున్నాను అనేటటువంటి భావన, నేనే ఈ కర్మలన్నిటికీ కారణము నేనే అని ఎవరైతే తన మీద వేసుకుంటాడో వాడు కర్మబంధంలో పడతాడట. తత్వం తెలిసిన వాడు మాత్రం ఏమనుకుంటాడట? గుణేషు వర్తంతి ఇది మత్వాన. ఈ గుణాలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి, నేను ఏమీ చేయటం లేదు, నేను ఆత్మస్వరూపుడను, ఈ దేహం దాని పని అది చేసుకుంటూ పోతుంది, నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి భావన ఎప్పుడూ ఉంచుకుని పనులు చేసుకుంటూ పోయినప్పుడు వాడు కర్మబంధంలో పడకుండా ఉంటాడట. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని కర్మ చేయమంటుంది. సరే, అసలు ఇదంతా ఎందుకయ్యా చేయటం మనం అన్నది? ఆత్మభావనతో ఉండి కర్మ చేయటం ఎందుకు? ఆత్మభావనతో ఉండటం అంటే ఏమిటి అంటే స్వధర్మము. స్వ అంటే నేను, నువ్వెవరు? దేహం కాదు, దేహి. దేహి అంటే ఆత్మ. ఆత్మధర్మంతో ఉండటమే నీకు శ్రేయస్కరమట. అంత్యకాలంలో ఈ దేహం రాలిపోతున్నటువంటి సమయంలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మము అంటే ఈ దేహధర్మం. నేను దేహాన్ని అనేటటువంటి ధర్మంతో నీవు ఉన్నట్లయితే అది నీకెప్పుడూ కూడా భయాన్ని తీసుకొస్తూ ఉంటుంది. నీవెప్పుడూ కూడా భయంతో కూడినటువంటి జీవితమే గడుపుతావు తప్ప నిర్భయం, భయం లేనటువంటి, భయరహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఒక సుఖ జీవితాన్ని నీవు గడపవు. భయంతో, అలజడితో, ఆందోళనతో, అశాంతితో, మరణ భయంతో, జనన భయంతోనే ఉంటావు తప్ప నీవు సుఖంతో ఉండవు. కాబట్టి స్వధర్మంలో ఉండటమే నీకు శ్రేయస్కరము. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మంలో ఉండగా మరణించటమే నీకు శ్రేయస్కరము. ఇది భగవద్గీత చెప్పినటువంటి అతి విలువైనటువంటి విషయం. మనుషులందరూ కూడా పరధర్మంలో ఉండి మరణిస్తూ ఉంటారు. అంటే పరధర్మం అంటే ఏది? దేహధర్మం. అంటే నేను దేహాన్ని అనేటటువంటి భావనతో ఉండి మరణించడం జరుగుతుందన్నమాట. ఇది సరైనటువంటిది కాదు, ఇది నీకు శ్రేయస్కరమైనది కాదు. నీవు దేహంతో ఉండి దేహభావనతో ఎన్ని గొప్ప పనులు చేసినా అది ఎంత గొప్పగా నీకు అనిపించినప్పటికీ కూడా అది సరైనటువంటిది కాదు. అది నిన్ను భయంలోకే తీసుకెళ్తుంది, జనన మరణాల్లోకే తీసుకెళ్తుంది. కాబట్టి స్వధర్మంలో మరణించటమే నీకు శ్రేయస్కరము. స్వధర్మంలో మరణించాలంటే ముందు నువ్వు ఇప్పుడు వరకు చెప్పినట్లుగా నీవెవరో తెలుసుకుని, నేను ఆత్మస్వరూపుడను, ఆనందస్వరూపుడను, నేను నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యయ అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపుడను అని ఆ స్మరణలో నిత్యము అది నీ ప్రతి కణంలోనూ కూడా ఇంకిపోయేలాగా చేసుకుని చివరికి ఆ చివరి శ్వాస బయటకు పోతున్న సమయంలో కూడా ఆత్మభావనతో ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ పరమాత్మతో ఏకమవ్వగలవు. అంతేకాని దేహ భావనతో ఉండి నేను దేహాన్ని అన్న భావనతో నువ్వు ఉన్నప్పుడు జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటావు. ఇది మనకు 3వ అధ్యాయంలో చెప్పినటువంటి అతి విలువైనటువంటి మాట. బాగుంది. మీరందరూ కూడా ఆత్మ భావనతో ఉండి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ, సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మను దృష్టిలో పెట్టుకుని ఆయనతో ఏకమవ్వటానికి తత్సంబంధమైనటువంటి దృష్టితో ఆత్మభావనతో ఉండి మీ ముందుకు వచ్చేటటువంటి కర్మలన్నీ కూడా చేసుకుపోమని మనకు కర్మయోగం చెబుతున్నది. బాగుంది. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఇప్పటి వరకు మనకు చెబుతున్నటువంటిది ఇవన్నీ కూడా ఎవరు నిజానికి
పరమాత్మే చెప్పాలి. ఆయన బిడ్డలం మనం, ఆయన అంశ మనం. మన గురించి నిజానికి ఆయనకే తెలుసు. నిజానికి ఆయన కాక మరెవరికీ తెలియదు. అందుకనే స్వయంగా ఆ దేవదేవుడే భగవాన్ ఉవాచ, ఆ పరమాత్మే స్వయంగా మనకు బోధిస్తున్నారు భగవద్గీత. అందుకనే అంత విశిష్టమైనటువంటి గ్రంథమైంది ఇది. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో ఇంతవరకు పరమాత్మ చెబుతున్నారు ఏమని, మనం ఆత్మస్వరూపులమని చెబుతున్నారు. ఈ ఆత్మ నిత్యము శాశ్వతము అని చెప్పారు, బాగానే ఉంది. మనం ఆనంద స్వరూపులము అని చెప్పారు, మనం దేహం కాదు దేహి అని చెప్పారు, బాగానే ఉంది. ఇంతకీ ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇప్పటివరకు మనం అశాశ్వతమైనటువంటి దేహమే మనం అనుకున్నాము. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపుడవు అని చెప్తున్నారు, బాగానే ఉన్నది. ఇప్పుడు అసలు ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన కూడా నిజానికి పరమాత్మ అంటున్నాము, ఆత్మ అంటున్నాము, భగవంతుడు అంటున్నాము. ఆ భగవంతుడు ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మదేవుడైనటువంటి ఆ తండ్రి నీవే ఆత్మస్వరూపుడవు అని చెప్పారు. నిజానికి సంఖ్యానం చేసి మనకు ఆత్మవాన్, నీవు ఆత్మస్వరూపుడవు అని చెప్పారు. అలాంటప్పుడు ఆయన ఎక్కడున్నారు, నేనెక్కడున్నాను అనేటటువంటి సందేహం మనకు కలిగితే ఆయన జ్ఞానయోగంలో చక్కటి సమాధానాన్ని మనకిస్తున్నారు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవమాత్మమాయయా. అజోపిసన్ అవ్యయాత్మ, భగవంతుడు పుట్టుక లేనటువంటి వాడట. ఆయన గురించి ఆయన చెబుతున్నాడు. ఇక్కడ మనుషులందరూ కూడా చావు పుట్టుకలు ఉన్నటువంటి వాటిని, నాశనమయ్యేటటువంటి వాటిని భగవంతుడిగా భావన చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్నటువంటి తప్పు. భగవంతుడనైనటువంటి నేను, పరమాత్మనైనటువంటి నేను పుట్టుక లేనటువంటి వాడిని. అలాగే అవ్యయాత్మ, నేను నాశనం లేనటువంటి వాడిని. నశించేటటువంటి వాటిని, నాశనం అయ్యేటటువంటి వాటిని పెట్టుకుని నీవు భగవంతుడు అనే భావనతో ఉన్నావు. నిజానికి నేను నాశనం లేనటువంటి, శాశ్వతమైనటువంటి, జన్మమే లేనటువంటి ఆత్మస్వరూపుడను నేను. బాగుంది. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవం ఆత్మమాయ. అయితే నా మాయాశక్తి వల్ల నా ప్రకృతికి నేను అధిష్టానంగా ఉంటున్నాను. తర్వాత అధ్యాయాల్లో చెప్పబోతున్నారు ఆయన ప్రకృతి, అపర ప్రకృతి. ఆ అపర ప్రకృతి ఏదో కాదు, మనం ఇక్కడ చూస్తున్నటువంటిదంతా కూడా అష్టప్రకృతి అన్నారు, అపర ప్రకృతి అన్నారు. మన దేహం దగ్గర నుంచి మనకు అవగతమవుతున్నటువంటి ప్రతిదీ కూడా అపర ప్రకృతి. ఈ అపర ప్రకృతికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆయన సంభవమాత్మమాయ, దీంతో కలిసి ఉన్నారట. సంభవం అంటే కలయిక, సంభవం అంటే పుట్టుక కాదు, సంభవం అంటే కలయిక. ఈ అపర ప్రకృతి ఆయన ప్రకృతే, ఆయన అధిష్టానము దీనికి. ఆయన వల్లనే ఇదంతా కూడా వ్యక్తమై అవ్యక్త అవ్యయ స్థాను నిశ్చల అయినటువంటి ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా కూడా. ఈ వ్యక్తమయ్యేటటువంటి దానిలో ఆయన కలిసి ఉంటున్నాడట. ఎందుకు కలిసి ఉంటున్నాడు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంట. ఏమిటి? ఎప్పుడెప్పుడు ధర్మం దారి తప్పుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం పైకి వస్తుందో అప్పుడల్లా కూడా ఆయన తదాత్మానం సృజామ్యహం అట. ఎప్పుడెప్పుడు ధర్మం దారి తప్పుతుంది, ఎప్పుడు అధర్మం పైకి వస్తుంది, స్వధర్మంలో ఉండాల్సినటువంటి నీవు ఎప్పుడు దేహంలో ప్రవేశిస్తున్నావో, ఎప్పుడు దేహధర్మాన్ని తీసుకుంటున్నావో, దేహధర్మం అన్నది అధర్మం. క్రిందటి అధ్యాయంలో మనకేం చెప్పారు? స్వధర్మంలో ఉండటమే నీకు శ్రేయస్కరము అని చెప్పారు. అంటే ఆత్మగా ఉండాల్సినటువంటి నీవు
అవ్యయమైనటువంటి నీవు ఎప్పుడైతే ఒక దేహ భావనలోకి వెళుతున్నావో, ఎప్పుడైతే దేహధర్మంలోకి వెళుతున్నావో, ఎప్పుడైతే అధర్మంలోకి వెళ్ళి అధర్మంగా ఆలోచన చేస్తున్నావో, అధర్మంగా ఆలోచన చేయటం అంటే ఏంటి, నేను దేహాన్ని అనేటటువంటి భావనతో ఉంటున్నావో, అప్పుడల్లా కూడా నేను ఏం చేస్తారంటే తదాత్మానం సృజామ్యహం, నేను ఆత్మగా సృజించబడుతున్నాను. అంటే ఆత్మ అంటే అహం ఆత్మ, అహం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను. నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో నేను సృజించుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారు ఇది? పరమాత్మ. ఎందుకు సృజించుకుంటున్నావు నీవు అలాగా అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి యుగే యుగే. మళ్ళీ 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 నేను కలుస్తున్నాను. దేంతో కలుస్తున్నాను? ఈ అపర ప్రకృతితో, ఈ అష్ట ప్రకృతితో సంభవామి, మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాను. ఎందుకు కలుస్తున్నాను? పరిత్రాణాయ సాధూనాం, నీకు సాధన ద్వారా ఆ స్వధర్మంలోకి నిన్ను తీసుకెళ్ళటానికి. అలాగే వినాశాయ దుష్కృతం, దుష్కృతం అంటే నీవు చేసినటువంటి అవిద్యతో, అజ్ఞానంతో, కామంతో నీవు చేసినటువంటి కర్మఫలాల నుండి దుష్కృతం, ఆ కర్మఫలాల నుండి నిన్ను బయట వేసి నిన్ను స్వధర్మంలోకి, నీ ధర్మంలోకి, ఆత్మధర్మంలోకి నిలబెట్టడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, ఆ స్వధర్మం నీకు తెలియచేయటం కోసం, నీవెవరో నీకు తెలియచేయటం కోసం, నీవెవరో కాదు నేనే అని తెలుసుకోవటం కోసం మళ్ళీ 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 సంభవామి యుగే యుగే. ఆ విధంగా నేను నీతో కలిసే ఉంటున్నాను అని ఆయన చెబుతున్నారు. ఇది నిజానికి జ్ఞానం అన్నమాట. అంటే పరమాత్మ ఎప్పుడో ఎక్కడో వస్తాడు కాదు, వచ్చే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను అనేటటువంటి చైతన్య రూపంలో, స్ఫురణ రూపంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? నీవెవరో నీవు తెలుసుకుంటావని, నీవెవరో కాదు ఆయన అంశే అని నీవు తెలుసుకుంటావని. నిజానికి ఆయనకు జన్మ లేదు, ఆయనకు కర్మ లేదు. కర్మ చేస్తున్నదంతా కూడా ఈ దేహమే. ఆయన జన్మించాడా? నిజానికి పరమాత్మ జన్మించాడా? లేదు లేదు, జన్మించలేదు. ఆ అపరప్రకృతికి అధిష్టానముగా ఉన్నటువంటి ఆయన మాయాశక్తి వల్ల ఆ అపరప్రకృతితో కలిసి ఈ అపరప్రకృతే నేను అనుకుంటున్నటువంటి జీవులకు నీవు అది కాదు, నీవు చైతన్య స్వరూపుడవు అనేటటువంటి స్ఫురణ కలిగించటం కోసం ఆయన మనతో అనుక్షణము అనుక్షణము కలిసే ఉన్నారు. ప్రతి క్షణము మనల్ని, మన దేహంలోని ప్రతి కణంలోనూ కూడా చైతన్య రూపుడై, శక్తి స్వరూపుడై, ప్రజ్ఞాస్వరూపుడై, శాంతి స్వరూపుడై మన దేహంలో ప్రతి కణములోనూ కూడా విరాజనమవుతున్నటువంటి ఆ తండ్రి ఎవరో కాదు, స్వయంగా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ కాక మరేది కాదు. బాగుంది. ఆ విధంగా వచ్చినటువంటి ఆయన వీతరాగ భయక్రోధ మన్మయా మాము ఉపాశ్రిత బహవో జ్ఞాన తపస్సా పోత మద్భావమాగత. నీవు ఈ దేహమే అనేటటువంటి భావనతో ఉండి రాగద్వేషాలను పెంచుకున్నావు. ఇది నాది అని, ఇది నాది కాదు అని, ఇది నాకు కావాలి అని, ఇది వద్దు అని. నిజానికి ఇదంతా కూడా నా అష్టప్రకృతి అయి ఉన్నది. నీవు ఈ భావాన్ని విడిచిపెట్టి నీవు ఆత్మభావనతో మాము ఉపాశ్రిత, ఆత్మస్వరూపుడనైనటువంటి నన్ను ఆశ్రయించి నా భావనతో నీవు ఉన్నట్లయితే అనేక మంది ఈ జ్ఞాన తపస్సు వల్ల తరించబడ్డారు, పవిత్రులైనారు. ఇది జ్ఞాన తపస్సు. ఇది జ్ఞానం అంటే ఇది ఏది? ఆత్మభావనతో ఉండటం. ఆ ఆత్మ ఏదో కాదు, పరమాత్మే అని తెలుసుకుని ఆ ఆత్మభావనతో ఉండటమే జ్ఞాన తపస్సు. నీవు ఆ విధంగా చేసినట్లయితే మద్భావమాగత, నన్నే పొందుతావు, నేనుగా మారుతావు, నేనుగా ఉంటావు అనేది ఆయన చెప్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం. ఇది జ్ఞానయోగం. దీని గురించి మనకి అనుభవానికి రావాలన్నా, ఈ అనుభవంతో మనం నడవాలన్నా ఆయన ఏం చెబుతున్నారు అంటే,
ఇది తెలిసినటువంటి మహాత్ముల దగ్గరకు వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఈ తత్వాన్ని దర్శించినటువంటి ఆ మహాత్ముని దగ్గరకు, ఆ సద్గురువు దగ్గరకు వెళ్ళి ఈ జ్ఞానం ఏమిటో తెలుసుకుని నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని ఆయన చెబుతున్నారు. బాగుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆ జ్ఞానానికన్నా మించినటువంటిది నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం ఇహం విద్యతే. ఈ లోకంలో పవిత్రమైనటువంటిది జ్ఞానానికి మించి ఏదీ లేదు. తీర్థయాత్రల్లో స్నానం చేస్తే పవిత్రత వస్తుంది అనుకుంటున్నారు, తలస్నానాలు చేస్తే పవిత్రత వస్తుంది అనుకుంటున్నారు, గుళ్ళకెళితే పవిత్రత వస్తుంది అనుకుంటున్నారు, పూజలు చేస్తే పవిత్రులం అవుతాం అనుకుంటున్నారు, నోములు నోస్తే పవిత్రులం అవుతాను ఉన్నాను. ఇక్కడ ఆయన చెబుతున్నారు నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే. ఇక్కడ జ్ఞానానికన్నా పవిత్రమైనటువంటిది ఏదీ లేదు, మిగతా అన్నీ అపవిత్రమే. మీరు ఏది చేసినా కానీ అది దేహభావనతోనే ఉంటుంది. దేహభావనతో ఉండటమే అపవిత్రం, దేహభావనతో ఉండటమే అశుభం, దేహభావనతో ఉండటమే అమంగళం. ఆత్మభావనతో ఉండటమే మంగళకరమైనటువంటిది, ఆత్మభావనతో ఉండటమే శుభకరమైనటువంటిది, ఆత్మభావనతో ఉండటమే పవిత్రమైనటువంటిది, ఆత్మభావనతో ఉండటమే నీకు శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి అటువంటి ఆత్మభావనతో ఉండటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని, ఆ తత్వాన్ని దర్శించినటువంటి మహాత్ముల దగ్గరకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందు, వాళ్లకు సేవ చేసి పరిప్రశ్న అడిగి ఆ జ్ఞానాన్ని నీవు పొందాలి అని చెబుతున్నారు. బాగుంది. ఇది మనకు 4వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, జ్ఞాన సంబంధమైన మాట. ఇది జ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏమిటి? నేను వేరు, పరమాత్మ వేరు అనేటటువంటి భావనే అజ్ఞానం. నేను దేహాన్ని, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడెక్కడో ఆకాశంలోనో, కొండల్లోనో, వైకుంఠంలోనో, ఎక్కడో కాశీలోనో, భద్రాచలంలోనో, షిరిడిలోనో ఉన్నాడు అనేటటువంటి భావన అజ్ఞానం. ఆ పరమాత్మ నిజానికి ఇక్కడే ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి అని భగవద్గీత చెప్తున్నది. ఇక్కడే మీ హృదయంలోనే ఆయన తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఎందుకని? మీరు ఆయన అర్థం చేసుకుంటారని, మీరు ఆయన దగ్గరకు చేరతారని, ఆ అనుభూతితో, ఆ శాంతితో మీ జీవితాన్ని సాగిస్తారని, మీకోసం, మీ పట్ల ప్రేమతో. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఈ దేహంలోనే ఉన్నారు. ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ తండ్రి, సర్వము వ్యాపించినటువంటి ఆ తండ్రి ఈ దేహంలో కూడా నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నారు అని తెలుసుకోవటమే జ్ఞానం. అలా కాకుండా నేను వేరు, ఆయన వేరు అనే భావనతో ఉండటమే అజ్ఞానం అనబడుతుంది. ఆ అజ్ఞానం నుండి బయటపడమని మనకు ఈ జ్ఞానయోగం మనకు చెప్తున్నది. బాగానే ఉన్నది. ఇదైతే చెప్పింది, ఇది మనకు అనుభవానికి రావటం ఎలా అన్నది. ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం నిజానికి ఆయనేనట. ఈ దేహం నేను కాదు, ఈ దేహం నశించేది, నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను. అయితే అది నాకు అనుభవానికి రావటానికి ఎలా అన్నప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. సన్యాసం అంటే ఏమిటో నిజానికి భగవద్గీత మనకు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చింది. సన్యాసం అంటే కాషాయ బట్టలు ధరించటము, గెడ్డాలు పెంచటము, అరణ్యాలకు పారిపోవటము, భార్యాబిడ్డలను వదిలేసి బాధ్యతలను విస్మరించి ఆధ్యాత్మికత పేరుతో సన్యాసిని అయ్యాను అనేటటువంటి భావనతో సమాజానికి కూడా బరువవుతూ, తనకు తాను బరువవుతూ ఉండేటటువంటిది సన్యాసం కాదు. బాహ్యమైనటువంటి లక్షణాలు కాదు సన్యాసం అంటే. సన్యాసం అనేటటువంటి అతి విలువైన నిర్వచనాన్ని మనకు భగవద్గీత 5వ అధ్యాయంలో ఇస్తుంది. ఏమని? జ్ఞేయస నిత్య సన్యాసి యోనద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇది సన్యాసానికి భగవద్గీత స్వయంగా ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి నిర్వచనం. జ్ఞేయస నిత్య సన్యాసి, నీవు ఆత్మస్వరూపుడవు, నీవు ఆనంద స్వరూపుడవు. ఆనందస్వరూపుడమైనటువంటి నీకు ఏదేది గోచరమవుతుందో జ్ఞేయస నిత్య సన్యాసి, దాన్నంతా కూడా వదిలిపెట్టు.
ఇప్పుడు వరకు అదంతా నీవు అనుకుంటున్నావు. ఏదేది నీకు గోచరమవుతుంది, ఈ చరాచర సృష్టి అంతా కూడా నీకు గోచరమవుతుంది. అలాగే ఈ దేహం నీకు గోచరమవుతుంది, ఈ దేహంలోని ఆలోచనలు నీకు గోచరమవుతున్నాయి. ఈ ఆలోచనలు నీవు కాదు, ఈ దేహం నువ్వు కాదు, ఈ చరాచర సృష్టి నీవు కాదు. ఇదంతా కూడా నీకు గోచరమవుతున్నటువంటిది, ఇదంతా కూడా నీకు గోచరమవుతున్నటువంటిది. దీన్నంతా గమనిస్తున్నటువంటి గమనిక ఏదైతే ఉందో ఆ గమనిక నీవు. ఇదంతా ఎవరి ఎరుకలో ఉందో ఆ ఎరుక నీవు, ఆ అవేర్నెస్ నీవు. ఆ జాగృతి అవస్థ ఏదైతే ఉందో ఆ జాగృతి నీవు. ఆ జాగరణలో ఉండు, ఆ జాగృతిలో ఉండు, ఆ అవేర్నెస్లో ఉండు, ఆ ఎరుకతో ఉండు, ఆ చైతన్యంతో ఉండు, ఆత్మభావనతో ఉండు. అది సన్యాసం అనిపించుకుంటా. నీవు కాని దాంతో నీవు మమేకమవుతున్నావు. దీన్ని ఎలా చేయాలి నేను? దీన్ని ఎలా చేసినట్లయితే నేనుగా ఉండగలను? ఏ విధంగా నేను సన్యసించగలను అన్నప్పుడు మహా అద్భుతమైనటువంటి సాధన మనకు 2 శ్లోకాల్లో అందించటం జరిగింది. నైవకించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిజ్ఞన్ నచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియాద్దేశు వర్తంతి ఇతి ధారయాన్. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो